రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో గేమ్ని మార్చేసింది. రాజ్యసభలో ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క దెబ్బకి రెండు పిట్టల్ని కొట్టేసింది. ఒకటి, పంజాబ్లో అధికారంలో ఉన్నటువంటి రాజ్యసభలో 10 స్థానాలు ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని ఒక్కసారిగా మొదలంట కుదిపేసింది. ఆ పార్టీలోని మెజారిటీ సభ్యుల్ని, అంటే 3/2 మంది 66% మంది ఎంపీలను బీజేపీలో చేర్చుకుంది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ బలము డ్రాస్టికలీ పడిపోయింది. వచ్చే సంవత్సరానికి పంజాబ్లో ఎన్నికలు జరగనున్నటువంటి పరిస్థితిలో ఈ పరిణామము ఆ పార్టీని కుంగదీస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పిట్ట అయితే రెండవ పిట్ట రాజ్యసభలో బీజేపీ సొంత బలం మీద పూర్తి మెజారిటీ సాధించటం. రాజ్యసభ 245 స్థానాలుంటాయి. దీనిలో 123 స్థానాలు ఉన్నటువంటి పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నట్టు. హాఫ్వే మార్క్ 123. భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతము ఈ నవంబర్ నెల చివరి భాగానికి మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు 113 వరకు సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ 113కి ఆమ్ ఆద్మీ పార్టీలో నుంచి చీలి వచ్చి బీజేపీలో విలీనమైనటువంటి 7గురిని కలుపుకుంటే 120 అవుతుంది. అంటే కేవలము పూర్తి మెజారిటీకి 3 సీట్లు తక్కువ పడుతుంది. ఈ 3 సీట్లు సాధించినట్లయితే భారతీయ జనతా పార్టీ 1970 తరువాత లోకసభలో రాజ్యసభలో సొంత బలం మీద ఆధిక్యం సంపాదించుకున్నటువంటి ఏకైక పార్టీగా మారుతుంది. లోక్సభలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి 240 సీట్లే ఉన్నప్పటికీ 240 చిల్లర సీట్లే ఉన్నప్పటికీ కూడాను మిత్రపక్షాల సాయంతో తను మెజారిటీని నిలుపుకోగలుగుతుంది. రాజ్యసభలో మిత్రపక్షాలతో కలిపి దాదాపు 155 వరకు వెళ్తుంది. 245లో 155 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే మిగతా అన్ని పార్టీలు కలిపి 90 సీట్లకు పరిమితమయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేశ రాజకీయాల్లో ఇది చాలా పెద్ద మార్పు. 2029 దృష్ట్యా తీసుకుని రావలసినటువంటి బిల్లులు, చేయవలసినటువంటి మార్పులు, కూర్పులు, చేర్పులు ఇవన్నీ కూడాను ఈ మెజారిటీతో బీజేపీకి సాధ్యమవుతాయి. శుక్రవారం నాడు ఒక్క దెబ్బకి ఈ రకంగా బీజేపీ 2 పిట్టల్ని కొట్టింది. శుక్రవారం నాడు ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవలే పార్టీ యొక్క ఉపనేతగా, రాజ్యసభలో ఉపనేతగా ఉన్నటువంటి రాఘవ్ చడ్డాని తొలగించింది. అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి తాను భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అక్కడ తానొక్కడే గనక రాజీనామా చేసినట్టయితే ఆయన రాజ్యసభ స్థానానికి కూడా తిలోదకాలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. అంటే ఆ స్థానాన్ని రాజీనామా చేయవలసి వస్తుంది. కానీ ఆయన 10 మంది సభ్యుల్లో 7 సభ్యుల్ని తన వైపు తీసుకుని, అందులో ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ తోటి చాలా తీవ్రంగా విభేదించి పోరాడుతున్నటువంటి స్వాతి మాలివాల్ ఉంది, క్రికెటర్ హర్భజన్ సింగ్ ఉన్నారు, అదేవిధంగా సందీప్ పాఠక్ ఉన్నారు, అశోక్ మిత్తల్ ఉన్నారు, రాజేంద్ర గుప్తా ఉన్నారు, విక్రమ్ సాహ్ని ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకుని తాము 7 ఉన్నట్టు 10 మందిలో 7 3/2 అవుతారు, అంటే 66% అవుతారని రాఘవ్ చడ్డా ప్రకటించటము ఇది పార్టీ ఫిరాయింపు కాదు. ఇది పార్టీని బీజేపీలో విలీనం చేయటం అవుతుంది. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము ఏదైనా ఒక పార్టీలోని 3/2 మంది సభ్యులు గనక వెళ్ళి వేరే పార్టీలో చేరినట్టయితే దాన్ని పార్టీ ఫిరాయింపుగా గుర్తించరు, దాన్ని విలీనంగా భావిస్తారు. ఈ రకంగా విలీనం చేసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రెస్ మీట్లో 3/2 మంది మేము వెళుతున్నామని రాఘవ్ చడ్డా 1కి 2 సార్లు నొక్కి చెప్పారు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి 10 మందిలో ఇప్పుడు కేవలము ఎన్డి గుప్తా, బల్బీర్ సింగ్ సీచేవాల్, అదేవిధంగా సంజయ్ సింగ్ వీళ్ళు మాత్రమే మిగులుతారు. సంజయ్ సింగ్ ఒక్కడు మాత్రమే ఢిల్లీకి చెందినటువంటి వాడు, మిగిలిన 2 కూడా పంజాబ్కి చెందిన వాళ్ళు. దీంతో
ఈ ఏడుగురు వచ్చి బీజేపీలో చేరడంతో బీజేపీ బలం ఈ నవంబర్ నెలకి 120కి చేరుకుంటుంది. అంటే ఇప్పుడు ఈ చేరికలతో పాటు మళ్ళీ నవంబర్లో జరిగే ఎన్నికల్లో కలుపుకుంటే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతిన్నది, ఖతమైంది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వానికి చాలా పెద్ద గండి పడింది. 7 మెంబర్స్ వెళ్ళిపోవడం, అందులో పార్టీ వ్యవస్థాపక సభ్యులైనటువంటి స్వాతి మాలివాల్ కావచ్చును, లేకపోతే రాఘవ్ చడ్డా కావచ్చు, వీళ్ళు పార్టీ మారడం ఇది ఆమ్ ఆద్మీ పార్టీని చావు దెబ్బతీస్తుంది. పంజాబ్లో 10 నెలల్లో ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో ఇది చాలా పెద్ద దెబ్బగా పార్టీ యొక్క ఓవరాల్ స్టాండింగ్కి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. రెండవది, రాజ్యసభలో పూర్తి మెజారిటీని సంపాదించుకునేటటువంటి ప్రయత్నాలకు బీజేపీ చాలా చేరువవుతుంది. ఈ సంవత్సరం తిరిగి 2027 వచ్చే నాటికి పార్టీ అబ్సల్యూట్ మెజారిటీని సంపాదిస్తుంది, 245 సీట్లు ఉన్నటువంటి రాజ్యసభలో. దీని ద్వారా దేశ రాజకీయాల్లో అప్పుడెప్పుడో 1970s సమయంలో కాంగ్రెస్ తరువాత ఈ తరహా ఆధిపత్యాన్ని సంపాదించిన మొదటి పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. ఈ మధ్యలో కూడాను నామినేటెడ్ ఉన్నాయి, మిగతా అనేక ఉన్నాయి. కాబట్టి ఆ 123 మార్కుని బీజేపీ చేరుకుంటుంది. కాబట్టి శుక్రవారం నాడు రాఘవ్ చడ్డా కొట్టినటువంటి దెబ్బ వాస్తవానికి ఒక్క దెబ్బకి 2 పిట్టలు పడ్డట్టుగా అయింది. ఇది బీజేపీ యొక్క ఓవరాల్ లాంగ్ టర్మ్ వ్యూహాన్ని, ఆ పార్టీ ఆలోచన ధోరణిని తెలియజేస్తుంది. ఎందుకంటే అందరి దృష్టి ఎన్నికలపైన ఉన్న సమయంలో ఈ యాక్షన్ని తీసుకోవడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి కొందరిని సస్పెండ్ చేయడానికి, కొందరిని తొలగించడానికి అవకాశం ఇవ్వకుండా ఏకకాలంలో ఈ చర్యని, ఈ సర్జికల్ స్ట్రైక్ లాంటిది, పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ చేయటం బీజేపీ చేసింది. పర్యవసానంగా ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ, రాజ్యసభలో బీజేపీకి బలిమి కలిమి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపి